అనిపించింది తిరుపతి గారితో వర్క్ చేస్తున్నప్పుడు? కష్టం అంటే కొంచెం అంటే మూవీలో కొంచెం ఎమోషనల్ సీన్స్ అవి ఉంటాయండి. సో అక్కడ కొంచెం కష్టపడేవాడిని. కొంచెం డైలాగ్స్ కొంచెం డెప్త్గా ఉంటాయి అన్నమాట. నాకు అంత వద్దు, కొంచెం లైట్గా చెప్పించు అంటే లేదన్నా అని ఇంకా మళ్ళీ కాంప్రమైజ్ చేయించేవాడిని నన్ను. సో అక్కడ కొంచెం డిస్కషన్ అయ్యేది మా ఇద్దరికి. అది ఒకటి కొంచెం. స్లాంగ్ ఈజీగానే నేర్చుకున్నారా లేదంటే? స్లాంగ్ ఈజీగా నేర్చుకున్నాను. 4 months ఉంది కదా, చాలా టైం ఉంది మాకు. మంచి నేర్చుకున్నాను, బాగా నేర్చుకున్నాను. డబ్బింగ్లో కొంచెం కూడా మనల్ని సపోర్ట్ ఇచ్చాడు. ఓకే, చెప్తే చేస్తాడు ఏదైనా చేపించుకోవాలంటే. ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ అని విన్నాను 2022లో. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? టైం ఎందుకు పట్టిందండి? అంటే షూట్ అంతా మేము ఒక 1 yearలోనే మొత్తం కంప్లీట్ చేసినాం. అంటే ఫస్ట్ కాపీ వరకు. సో అంటే కొన్ని అంటే అనుకున్న బడ్జెట్ కంటే ఓవర్ బడ్జెట్ అయింది. ఎందుకంటే వర్షాల వల్ల. మేమైంది రెయిన్ సీజన్, గంట వర్షం పడితే గంట షూట్ చేసేవాళ్ళం. ఇంకొక 1 hour అట్టిగానే ఉండేవాళ్ళం. ఎందుకంటే వర్షంలో షూట్ చేయలేం, రియల్ రెయిన్లో అసలే షూట్ చేయలేం, రెయిన్ ఎఫెక్ట్ ఉన్నా కూడా. సో అట్లా మాకు డిలే ఏమైంది అంటే అనుకున్న ప్రొడక్షన్ బడ్జెట్ కంటే 50% పెరిగింది. పెరగడం వల్ల లేదు తిరుపతి మనం చేద్దామని అసలు ప్రొడ్యూసర్ని చాలా బిలీవ్ చేసిండు మమ్మల్ని. ఎందుకంటే సెకండ్ డేనే మా అవుట్పుట్ చూసి ఇది సినిమా తీస్తే ఇట్లా తీయాలి అని అనుకున్నాడు. నమ్మకం పెట్టుకొని ₹1 అయ్యే దగ్గర ₹2 పెట్టేసేవాడు. సో అట్లా 50% బడ్జెట్ పెంచిన నేను. పెంచిన తర్వాత ఇక లాస్ట్ వచ్చేసరికి తనకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చినాయి. బట్ అందుకే డిలే అయిందంటే కొంచెం నేను కూడా కొంచెం బయట ట్రై చేసిన సినిమాని, ఏదన్నా ప్రొడక్షన్ హౌస్తో టైఅప్ అవుదామా అని ఎట్లా ఏంటి. ఎందుకంటే మనం నార్మల్గా అందరం కొత్త వాళ్ళం. సో జనాలకి రీచ్ అవ్వాలంటే ఏదో ఒక ఇది ఉండాలి అని నేను కూడా కొంచెం తిరగడం జరిగింది. బట్ ఎక్కడ మాకు స్కోప్ దొరకలే. మళ్ళీ అందుకే దానికోసమే బడ్జెట్ వల్ల ఎక్కువ అయిపోవడం వల్ల ప్రొడ్యూసర్ కొంచెం ఇబ్బందులు అలా ఉండడం వల్లనే లేట్ అయింది అంతే. సో బట్ ఎంత లేట్ అయినా కూడా లేట్గా వచ్చినా ఆ ఫ్రెష్నెస్ అనేది సినిమాలో పోలేదు ఇప్పటికీ. మీరు ట్రైలర్ చూస్తే ఇప్పుడు కనెక్ట్ అయినారు అంటే అర్థం చేసుకోండి. అంటే నిర్మాతకి ఎక్కడ కనెక్ట్ అయ్యారు? స్టోరీలో ఏ పాయింట్ వాళ్ళకి నచ్చింది? ఒక సీన్ ఉంటుంది, నేను అంటే రియల్ ఇన్సిడెంట్కి బాగా ఇదయ్యాడు అనమాట తను. నేను చెప్పిన దానికి ఇది ఓకే యూనివర్సల్ కనెక్షన్ పాయింట్, తెలుగు వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, ఇది ఎక్కడున్నా కనెక్ట్ అవుతుంది అని చెప్పి అనుకున్నాడు ఫస్ట్. బట్ తనకి ఒక లవ్ స్టోరీ ఉండే దీంట్లో ఒక డెప్త్ లవ్ స్టోరీ ఉంటుంది. డెప్త్ లవ్ స్టోరీలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఏంటి అంటే నాస్టాలజికల్గా ఉంటుంది చాలా. ఎప్పటికైనా ఇవి అందరికీ ఒక అంటే లైఫ్లో జరిగే ఇన్సిడెంట్ అన్నమాట. అది కూడా ఎమోషనల్గా ఉంటుంది, చిన్న లవ్ దాంట్లో. సో దానికి పడిపోయి ఇదేదో నాకే కనెక్ట్ అవుతుంది అంటే ఇట్లా నాకు జరిగింది చాలా మందికి జరిగి ఉంటుంది కదా, సో అందరికీ కనెక్ట్ అవుతుంది ఇది. సో ఇలాంటి కథే చేయాలి నేను అనుకున్నాడు తను. ఆయన కూడా యాక్ట్ చేశారు తెలుసు కదా మూవీలో. చేశారు. మీరెక్కడ కనెక్ట్ అయ్యారు? నేనంటే ఈ స్టోరీకి కనెక్ట్ అయ్యానండి నేను. ఎందుకంటే మంచి రాగా ఉంది, ఒరిజినల్గా ఉంది, న్యాచురల్గా ఉంది. సో ఆ విధంగా కనెక్ట్ అయ్యాను. కమర్షియల్ కాకుండా అంటే కొత్త వాళ్ళకి స్టోరీ యూజ్ అవుతుంది అనుకున్నాను నేను. సో జనరల్గా వేరే ఫైటింగ్స్ పెట్టేసి అవి పెడితే చూడరండి కొత్త వాళ్ళని. సో ఇలాంటి న్యాచురల్ స్టోరీ అయితే జనాల్లోకి వెళ్తామని అనిపించింది నాకు. సో బాగానే వచ్చిందని. ఇది కంప్లీట్ స్టోరీని బేస్ చేసుకునేనా లేదంటే మీ ఫ్రెండ్ చెప్పారు, ఫ్రెండ్ కదా? లేదు, స్టోరీ బేస్ నేను తీసుకొని అట్లా స్టోరీ బేస్ నాకు ఎవరు ఓకే అయితే వాళ్ళని. ఎందుకంటే ఆర్టిస్టుల కోసం కూడా మేము చాలా తిరిగినాం. ఫస్ట్ అవినాష్ అన్న ఫిక్స్ సత్యంకి, బట్ ఇంకా మిగిలిన ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకోవడానికి ఫస్ట్ కొంతమందిని పిలిచి అంటే సినిమాలు చేసే వాళ్ళని పిలిచాం ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులని. బట్ వాళ్ళు కొంచెం రెమ్యునేషన్స్ అవి మాకు కుదరకపోవడం వల్ల ఏం చేద్దాం ఎట్లా చేద్దామని నేను మా డైరెక్టర్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక 1 month వర్క్ చేస్తే మాకు విజయవాడలో వేరే వాళ్ళు ఒక నాటకానికి పిలిచారు. నాటకానికి పిలిస్తే నాటకం చూసి అక్కడ ఉన్న వాళ్ళని సురభి నాటకాల వాళ్ళందరినీ తీసుకొచ్చి దీంట్లో పెట్టినాం. మంచి యాక్టర్స్ మంచి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మాట. ఎట్లా అంటే అది మనం చెప్పలే మాటల్లో. ఏడవాలి అంటే గ్లిజరిన్ అవసరం లేదు, అన్నిటి చుక్కలు అట్లా కారిపోతాయి నేల మీద. అంటే మీటర్ సెట్ చేసుకోవాలి వాళ్ళతో, మనం యాక్టింగ్ చేయించుకోవాలి అంటే వాళ్ళు కథలో ఉండేవాళ్ళు ఉండి కొంచెం టెంపో పెరుగుతుంది లేదు కొంచెం తగ్గించండి అంటే అదే మీటర్లో చేసేవాళ్ళు. మాకేదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చేది తప్ప ఇంకా వేరేదేం రాకపోతుండే. ఆర్టిస్టులతో ఏ ప్రాబ్లం రాదు అసలు, నో ప్రాబ్లం. అది ఇంకేదైనా మేమే కొంచెం ఏదైనా తప్పు చేయాలి తప్ప వాళ్ళు చేయరు. అవినాష్ అన్నకు కూడా ప్లస్ పాయింట్ ఏమైంది అంటే అలాంటి వాళ్ళతోని సీన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు బాగా సపోర్ట్గా నిల్చునే వాళ్ళు. వాళ్ళది కొంచెం అవినాష్ అన్నకి వాళ్ళు కూడా నాకు చెప్పేవారు కొన్ని చోట్ల నేను తప్పు చేస్తే వాళ్ళు నాకు చెప్పేవారు ఇలా చేయించండి మీరు అని. నేర్చుకున్నాను చాలా ఆలోచించి.